హలో అందరికీ. వైట్ హెయిర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ టిప్పు పాటిస్తే చాలా బాగుంటుందండి. వైట్ హెయిర్ అనేది మనకి రాదనమాట. వైట్ హెయిర్ వచ్చినా కానీ బ్లాక్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో జుట్టు అనేది కూడా పొడవుగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, చుండ్రు అనేది ఉండదు, తల అనేది కూల్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎలాగ ఏంటి అని అన్నది నేను చెప్తాను, పాటించండి. ఎలాగుందో కూడా చెప్పొచ్చు. సో ఇది మనము పౌడర్ చేసుకున్న తర్వాత కూడా ఒక గంట నానబెట్టేసుకొని తలకు అనేది అప్లై చేయాలండి. తర్వాత ఒక పావు గంట ఉంచుకొని తలస్నానం అనేది చేయాలి, లేకపోతే జలుబు చేసే అవకాశం ఉంటుంది. మన బాడీ తత్వాన్ని బట్టి అనమాట. కొంతమందికి జలుబు చేస్తుంది, కొంతమందికి చేయదనమాట. అందుకని ఏంటంటే ఒక పావు గంట ఉంచుకొని తలస్నానం అనేది చేయాలి. సో టిప్ అనేది చాలా బాగుంటుందండి. జుట్టు అనేది నల్లగా ఉంటుంది. పిల్లలకి కూడా మనము పాటించవచ్చు అనమాట. సో ఎలాగ ఏంటి అంటే ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, ఉల్లిపాయ పొట్టు, ఎల్లుల్లిపాయ పొట్టు, ఆవాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర ఉంటుంది కదా అది, మెంతులు, మొత్తం కూడా కరివేపాకు ఫ్యాన్ పెట్టేసుకొని మొత్తం నల్లగా వేపుకోవాలండి. పౌడర్ చేసేసుకొని పక్కన ఉంచేసుకొని కలబంద గుజ్జు, పారాషూట్ కొబ్బరి నూనె తీసుకొని దీనిలో వేసి నానబెట్టేసి ఒక గంట ఉంచుకొని తలకనేది అప్లై చేయాలి. తల పొడవుగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది.